ఒక పర్వతాన్ని ఎత్తడం, అది కూడా యుద్ధమధ్యలో. ఇంత శక్తి ఉన్నవాళ్ళు ఇంకెవరూ లేరా? హనుమంతుడే ఎందుకు అది చేయగలిగాడు? లంక యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడతాడు. వైద్యుడు చెబుతాడు, హిమాలయాల్లో ఉన్న సంజీవని ఔషధమే ప్రాణాలను కాపాడగలదు. సమయం చాలా తక్కువ, ఎవరూ వెళ్ళి తీసుకురాలేరు. అప్పుడే ముందుకు వచ్చాడు హనుమాన్. అతడు ఎగిరాడు, హిమాలయాలకు చేరాడు. కాని అక్కడ ఏది సంజీవని మొక్కో ఏదో తెలియలేదు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? మొక్కను ఎంచుకోలేదు, పర్వతాన్నే ఎత్తేశాడు. ఇది శారీరక శక్తి మాత్రమేనా? కాదు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. హనుమంతుడికి తన శక్తిపై గర్వం లేదు, తన పేరుమీద పనిచేయలేదు. అతని మనసులో ఒక్క లక్ష్యం మాత్రమే, రాముని సేవ. శాస్త్రం చెబుతుంది, అహంకారం ఉన్న శక్తి పరిమితమైనది, సమర్పణ ఉన్న శక్తి అనంతమైనది. హనుమంతుడు నేను చెయ్యగలను అనలేదు, రాముని పని జరగాలి అన్నాడు. అందుకే భారం అతడికి భారంగా అనిపించలేదు. పర్వతం కూడా భక్తికి తల వంచింది. ఇది మనకొక సందేశం. నీ శక్తి చిన్నదిగా అనిపిస్తోందా? నువ్వు నీకోసమే పనిచేస్తున్నావేమో చూడి. నీ పని ఏదైనా పెద్ద లక్ష్యానికి, ధర్మానికి, నిస్వార్థతకు అయితే నీ లోపలి హనుమంతుడు మేలుకుంటాడు. హనుమంతుడు పర్వతాన్ని ఎత్తాడని కాదు ఆశ్చర్యం, ఆయన అహంకారాన్ని ఎత్తలేదు. అదే అసలు మహాశక్తి. జై హనుమాన్.